మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మినాక్సిడిల్ గురించి కమెంట్ సెక్షన్లో చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఏంటిది, ఎవరు వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏ ఏజ్ వరకు వాడాలి, అసలు ఎప్పటికీ వాడుతూనే ఉండాలా? ఎస్, మినాక్సిడిల్ అనేది చాలా పోటెంట్ మెటీరియల్ అండి. ఇది బ్లడ్ వాస్కులారిటీని పెంచుతూ స్కాల్ప్ పైన పెట్టినప్పుడు చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్ని ఉత్తేజపరుస్తూ మీకు జుట్టుని చాలా కాలం పాటు ఊడిపోకుండా గ్రోత్ ఫేజ్లోనే నిలపగలదు. జుట్టు కొన్ని సైకిల్స్ని ఫాలో అవుతుంది. మన హెయిర్ రూట్ అనేది, ఫాలికల్స్ అనేవి గ్రోత్ ఫేజ్, ఇంటర్వెల్ ఫేజ్, టెర్మినల్ ఫేజ్ అని ఉంటాయన్నమాట. గ్రోత్ ఫేజ్లో ఎక్కువ కాలం నిలవకుండా ఊడిపోతూ ఎర్లీ ఏజింగ్ మరియు ఎర్లీ బాల్డింగ్ ఉన్న స్కాల్ప్ పైన మినాక్సిడిల్ అద్భుతమైన ఔషధంగా పేర్కొనబడింది. ఈ మినాక్సిడిల్ అనేది డిహెచ్టీని బ్లాక్ చేయడంలో చాలా వరకు అసిస్ట్ చేస్తుంది. దీంతో పాటు ఫెనస్ట్రైడ్ని కూడా కలిపి వాడడం ద్వారా అద్భుతమైన రెస్పాన్సెస్ మన స్కాల్ప్ పైన చూడవచ్చును. హెయిర్ బాగా నిలుస్తుంది ఫస్ట్. సో ఈ మినాక్సిడిల్ని చాలామంది జుట్టు పెరగడానికి కొని వాడేస్తుంటారు. నెవర్ డూ దిస్. ఇది పెప్టైడ్ సీరం కాదు, ఇది డ్రగ్. ఇది బట్టతల వ్యవహారం ఉన్న వాళ్ళకి, స్కాల్ప్ బాగా విజిబుల్ అయిపోతున్న వాళ్ళకి, హార్మోనల్ ఇష్యూస్తో జుట్టు రాలిపోతున్న వాళ్ళకి ఇవ్వవచ్చును. ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు. డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఎందుకంటే పలానా ఫ్రెండ్ ఎవరో మినాక్సిడిల్ వాడుతున్నారు, జుట్టు ఏపుగా పెరిగింది అనుకొని మనం కూడా వెళ్ళేసి కొనుక్కొని పెట్టుకుంటే జుట్టు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎలాగా అని చూస్తే మినాక్సిడిల్ ఎప్పుడైతే వాడతామో బిగినింగ్లో హెయిర్ ఆవుల ఎల్లుండి ఊడేవి కూడా ఈరోజు ఊడుతాయి. సో అది చూసి చాలామంది కంగారు పడిపోయి 4 నెలలో 2 నెలలో వాడేసి పక్కన పెడుతూ ఉంటారు. ఆ తర్వాత బిగినింగ్లో ఫాల్ ఉంటుంది, తర్వాత విడ్రాల్ సిమ్టమ్స్ ద్వారా కూడా ఇంకాస్త ఫాల్ అవుతూ ఉంటుంది. ఇది పట్టించుకోకుండా ఈ మినాక్సిడిల్ పైన ఒక ముద్రేసేస్తారు. ఇది చెడ్డదనో చాలా డేంజరస్ అను లేదు. వాడేవాళ్ళు ప్రాపర్గా వాడినప్పుడు మినాక్సిడిల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లోటు, మన హెయిర్ ఫాలికల్లో లోటు ఉన్నప్పుడు మినాక్సిడిల్ పెడితే బ్లడ్ వాస్కులారిటీ బాగా పెరిగి ట్రిగర్ అయ్యి హెయిర్ కూడా కొన్నిసార్లు వస్తుంది. యాజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మినాక్సిడిల్ కొంత బేబీ హెయిర్ వస్తుంది. కానీ హెయిర్ గ్రోత్ కోసమే మినాక్సిడిల్ వాడకూడదు. డిహెచ్టీని చాలా కాలం పాటు కాస్త మన రూట్స్ జోలికి రాకుండా ఉండడానికి, గ్రోత్ ఫేజ్లోనే ఎక్కువ కాలం హెయిర్ నిలిచేలాగా రూట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మినాక్సిడిల్ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ మినాక్సిడిల్ ఆడవాళ్ళైతే 2%, మగవాళ్ళైతే 5%. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇష్యూస్ ఉండి బట్టతల వ్యవహారం ఆడవాళ్ళను కూడా పీడిస్తున్నప్పుడు ఆడవాళ్ళు కూడా 5% వాడవచ్చును. ఇది ఇయర్ బై ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇది డాక్టర్ సమక్షంలో జరగాలి. ఇది ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ దొరికే డ్రగ్గే కనుక టక్కన వెళ్ళి కొనేసుకొని రావచ్చు. ఒక 600-700 రూపాయలు మనకి నెలన్నరకి పడుతూ ఉంటాయి. అలాగనేసి కొనేసుకొని వాడడము సరికాదు. ఎందుకంటే ఇందులో ఎన్నో కిటుకులు ఉన్నాయి. అది వాడాల్సిన పద్ధతి, ఎన్నాళ్ళు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఫీమేల్స్ని తీసుకుంటే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీలో మినాక్సిడిల్ 5% వాడకూడదు. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ప్లాసెంటాలో చేంజెస్ని తీసుకురావడమే కాక అబార్షన్స్కి కారణమవుతుంది కనుక నో, కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అలాగే హైపర్ టెన్సివ్స్లో మినాక్సిడిల్ని సజెస్ట్ చేయరు. కొంతమందికి పెట్టుకున్నా పడుతుంది. అది మీరు ఎక్స్పెరిమెంటల్గా తీసుకోవాల్సిందే తప్ప డాక్టర్స్ ఇవన్నీ అడిగే ఇస్తారు. అలాగే బట్టతల వ్యవహారం లేకుండా ఊరికే జుట్టు ఎక్కువ మొలుస్తుంది కదా అని మినాక్సిడిల్ పెట్టకండి. మినాక్సిడిల్ మొదలు పెడితే చాలా కాలం పాటు లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సిందే. ఎప్పుడైతే మీరు దీన్ని మానేస్తారో గ్రోత్ ఫేజ్లో నుంచి టపీమని అవి టెర్మినల్ ఫేజ్కి రూట్స్ వెళ్ళిపోతాయి. సో మినాక్సిడిల్ విత్డ్రాల్ షుడ్ బి వెరీ వెల్ ప్లాన్డ్. ఒకవేళ విత్డ్రా చేయాలనుకున్నా మీ డాక్టర్ని కలవండి. ఇది మానేస్తున్న తరుణంలో కాస్త ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మానో గ్రోత్ ఫ్యాక్టర్సో ఎరువులాగా ఇస్తూ నిదానంగా విత్డ్రా చేయాల్సి ఉంటుంది. అలాగే ఫెనస్ట్రైడ్ కలిసి ఉన్నవి కూడా కొంతమందికి అవసరమవుతాయి. సో మీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రిస్క్రిప్షన్ మేరకే మినాక్సిడిల్ వాడకం బెటర్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఒక 1 or 2 వీక్స్ తల దురదగా ఉండడం, కొంచెం తల బరువుగా ఉండడం, ఉండి ఏదైనా ఒక్క ఏరియాలో అలా పెయిన్ వస్తూ ఉండడం చాలా సహజం. 2 వారాల్లో ఇది నార్మల్కి వస్తుంది. బాగా నీళ్లు తీసుకోవడం, బాగా నిద్రపోవడం చాలా అవసరం. ఈ మినాక్సిడిల్ బిగినింగ్లో మొదలుపెట్టిన ఫస్ట్ 2 వీక్స్లో దీన్ని ఒక అంచనాకు వచ్చేసి మానేయడం సరికాదు. మినిమం 2 months హెయిర్ ఫాల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్.
జనరల్గా మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ప్రిస్క్రిప్షన్ రాస్తే ముందు జాగ్రత్త చర్యగా ముందు అసలు భయపడొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. హెయిర్ ఫాల్ అనేది జరిగి అంటే రేపు ఎల్లుండి ఎలాగో ఊడిపోవాల్సిన హెయిర్ ఊడుతుంది, ఇది ఎక్స్పెక్ట్ చేయండి, దాని వెనక చక్కటి చిగుర్లు వస్తాయి, వచ్చినవి ఎక్కువ కాలం నిలుస్తాయి అని చెప్పి మరీ రాసి మరీ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాం. సో ఇంత డీటెయిల్డ్గా మీరు మినాక్సిడిల్ గురించి తెలుసుకున్నాకే దాన్ని వాడాలి. అలాగే మినాక్సిడిల్ వాడుతున్నప్పుడు నెక్స్ట్ డే తలస్నానం చేయడం ఎంతగానో హెల్ప్ అవుతుంది. తలస్నానం చేయలేని పక్షంలో చలికాలం లేదా ఆడవాళ్ళు పెద్ద జుట్టు ఉంది తలస్నానం చేయలేము అనుకుంటే వెట్ కర్చీఫ్తో జస్ట్ ఆ కుదుళ్ళ దగ్గర తుడిచేస్తే సరిపోతుంది. బికాజ్ నిన్న పెట్టిన మినాక్సిడిల్ ఎఫెక్ట్ రేపు పెట్టే దాని మీద పడకూడదు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యారియర్. పర్సెప్షన్ చాలా స్లోగా అవుతుంది కనుక ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుని డ్రై హెయిర్ ఉన్నప్పుడు స్కాల్ప్ మీద మినాక్సిడిల్ నైట్ టైం పెట్టుకుంటే బెటర్.